హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. నేను ఒక మోడల్ నెక్ బ్లౌజ్ కుట్టానండి. బటన్స్ పెట్టాలన్నమాట. అంటే మనకి మ్, ఏంటి క్లాత్ బటన్స్ ఉంటాయి, ఫ్యాబ్రిక్ బటన్స్ అంటారు కదా, ఇక్కడ చేస్తారనమాట. మనకి ఒక మిషన్ కనిపిస్తుంది కదా అక్కడ, ఆ మిషన్ తోటి ప్రెస్ చేస్తే మనకి బటన్స్ వస్తాయి. చూడండి ఎలా ప్రెస్ చేస్తారో. అంటే డైరెక్ట్గా కెమెరా పెడితే ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి జస్ట్ ప్రాసెస్ చూపించడానికి. నేను ఆల్రెడీ చాలాసార్లు 2-3 సార్లు మీకు వీడియోలో కూడా చూపించాను. ఎవరైనా చూసారో లేదో తెలియదు కానీ నాకు 2 బ్లౌజులు కావాలండి. ఒక్కొక్కటి సైజుని బట్టి ఉంటాయన్నమాట డబ్బులు. రూ. 4 ఉంది, రూ. 8 ఉంది, రూ. 10 అలా ఉన్నాయి. సో నేనైతే ఇంకో ఈ క్లాత్ ఒకటి, ఆ క్లాత్ ఒకటి, మొత్తానికి 10 వచ్చేసి మనకి అదొక 5, 5, 10, రూ. 40 అండి. రూ. 40 అయింది. ఈ పేపర్లో కట్టించారు కదా. ఇవి వచ్చేసి కొన్ని హుక్స్లు అనమాట. అంటే బోట్ నెక్ బ్లౌజులకి మనకి చేతితోటి కాజాలు వేయకుండా దానికి ఒక హుక్ లాంటిది ఉంటుంది. అది ఎక్కడ దొరుకుతుందో ఇన్ని రోజులు తెలియలేదు. నేను ఇంకా అమెజాన్లో సెర్చ్ చేస్తే కనిపించింది. అది తీసుకెళ్ళి, ఆ ఫోటో తీసుకెళ్ళి ఆ అన్నని అడిగితే ఇచ్చారనమాట. రూ. 15 అది. అంటే మనకు హుక్ ఉంటుంది, మళ్ళీ దానికి గొండం ఉంటుంది అనమాట, స్టీల్ది. మీకు ఐడియా ఉందో లేదో, ఉంటుందండి. బోట్ నెక్ బ్లౌజులకి ఎక్కువ పెడతా ఉంటారు, థ్రెడ్స్ పెట్టకుండా హుక్స్ పెట్టడానికి. సో అదనమాట. ఇంకా బర్త్డే పార్టీకి అయితే వెళ్ళాలండి. ఈ మధ్యన బర్త్డే పార్టీలు ఎక్కువైపోతున్నాయి కదా. ఎందుకంటే వెంటనే ఉంటాయండి బర్త్డేస్. మా సైడ్ అయితే మొత్తం కూడా వెంటనే పిల్లలు పుట్టేశారనమాట, 1 మంత్ 2 మంత్స్ డిఫరెన్స్ తోటి. అయితే ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ఆ బాబుది. నేను మీరు వీడియోస్లో చూపిస్తూ ఉంటాను కదా, మొన్న వాళ్ళ మామయ్య మ్యారేజ్ కూడా వెళ్ళాము. సో నేనైతే ఫేవరెట్ది బొమ్మ కొన్నాను. అంటే మనకి ఇది వస్తా చూసారా, దాని పేర్లు కూడా తెలియదండి, మా వాళ్ళకి తెలుస్తుంది. స్పైడర్ మ్యాన్, రాక్ మ్యాన్ ఏవో ఉంటాయి కదా, ఒక సెట్ ఉంటుంది చూసారా, అది కొన్నాను అనమాట. వాళ్ళకి చాలా ఇష్టం స్పైడర్ మ్యాన్ అంటే. ఆ సెట్ కొన్నాను. ఇంకా మా ఇద్దరు పిల్లల పేర్లు రాసేసి ఇంకా ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళి తీసుకురావాలి. వాళ్ళని తీసుకొచ్చి రెడీ చేయించి నేను కూడా వెళ్తాను. మరి నేను ఒక్కదాన్ని పంపించాను అనుకున్న వాళ్ళని హ్యాండిల్ చేయలేరు, అసలు అల్లరోళ్ళు కదా. నేను కూడా వెనకాల ఉండాలి. నేను బర్త్డేస్కి ఎక్కడికి వెళ్ళినా కూడా నేను వెనకాల తీసుకెళ్తానండి. దగ్గర అయితే పర్లేదు కానీ కొంచెం దూరం అయితే నేనే తీసుకెళ్తానమాట. ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చాను. ఈ కవర్లో పెట్టేసి ప్యాకింగ్ అంతా చేశాను. 220 రూపీస్ అయిందండి ప్యాకింగ్తో సహా. ఆ బొమ్మలకి 200, అదొక 220 అయిందనమాట. ఇంకో ఇప్పుడు వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి కొంచెం స్నానాలు ఫ్రెషప్ చేయించి వెళ్ళాలి. ఇంకా స్నానాలు ఫ్రెషప్ అయిపోయిన తర్వాత మా వాడు రెడీగా ఉన్నాడు. దగ్గరికి రారా ఒక ఫోటో తీస్తానంటే దూరం నుంచి చూపిస్తున్నాడు. అమ్మ వీడియోలో చూపించి ఇట్లానే అని. ఈడేమో నేను పట్టుకుంటానని వీణ. ఇంకొచ్చేసాము బర్త్డే పార్టీకి. అయితే చూడండి, బర్త్డే పార్టీకి వెళ్ళిన తర్వాత ఇవి ఇచ్చారనమాట. భలే ఉన్నాయి. ఇది ఏదో యాప్లో బుక్ చేశారంటండి. ఇవన్నీ ఒక సెట్ అనమాట. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. ఇవైతే నాకు బాగా నచ్చినాయి. ఇంకా మా దయ్యం మా ఇంటి పైన ఉంటే చూడ అమ్మాయి అన్నమాట. మా ఇంటి దగ్గరికే వచ్చాము మేము. మా ఇంటి దగ్గరికి కాదు, మా ఓల్డ్ హౌస్ దగ్గరికి వచ్చాము. అసలు మమ్మల్ని వదలట్లేదండి. రండి రండి అని ఎవరైనా సరే పిలుస్తున్నారనమాట, ఎంత దూరంలో ఉన్నా. ఇంకా మా ఓడు చూసారా, అస్సలు కామన్ సెన్స్ ఉండదండి. ఇంటి దగ్గర చెప్పి వెళ్తాను ఆ కేక్ దగ్గరికి వెళ్ళకూడదని. ఫీల్ అవుతారు కదా కేక్ పట్టుకుంటే. అసలు ఆ బాబు పట్టుకుంటారనే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ చేత అడ్డు పెట్టింది. సో మా ఫైనల్గా అయితే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇదిగోండి, ఇవి అన్నీ కూడా డెకరేషన్స్ అవన్నీ ఏదో ఆన్లైన్లో బుక్ చేశారంట. భలే ఉన్నాయి. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ కేక్ బాగుందండి. అన్నీ కూడా చిన్నపిల్లలవి డాల్స్ అవి ఉన్నాయి అన్నమాట. బాగున్నాయి, చాలా బాగున్నాయి. పైన ఈ సెట్ మొత్తం కూడా ఏదో యాప్లో బుక్ చేశారండి. ఆ యాప్ పేరు గుర్తు రావట్లేదు. ఇది 350 రూపీస్ అంట. అంటే పైన లైట్స్ కాదు, హ్యాపీ బర్త్డే, ఆ 4 నెంబరు, ఆ డాల్స్ అవన్నీ కూడా బుక్ చేశారంట. 4th కంప్లీట్ అయ్యి 5th వస్తుంది అనమాట. మా కార్తిక్ డియరెస్ట్ ఫ్రెండ్ అనమాట. కార్తిక్ అని కలవరిస్తూ ఉంటాడు. ఇంకా గ్యాంగ్ మా ఇంటి దగ్గర, మా ఓల్డ్ హౌస్ దగ్గర ఉన్న గ్యాంగ్ మొత్తం కూడా మన పిల్లలకి, మన చిన్నోడు బర్త్డేకి వీళ్ళందరూ వచ్చి బాగా సెలబ్రేట్ చేశారు. ఇప్పుడు పిలిచితే అంత దూరం పంపారండి వాళ్ళ పేరెంట్స్. దగ్గర కాబట్టి పంపించారు. మొత్తం 2-3 ఫోటోలు చాలా చక్కగా తీశారనమాట. సెలబ్రేషన్స్ బాగా జరిగాయి. ఇదిగో అందరూ అవి పెట్టుకుని ఫోటోలు దిగారు. ఇవి బాగున్నాయి కదా. ఒక్కొక్కరు గర్ల్స్కి ఏమో గర్ల్స్, బాయ్స్కి ఏమో లయన్ అని అవన్నమాట. ఇంకా ఈ బాబు బర్త్డే మా ఇంటికి వస్తూ ఉంటాడు కదా. ఒక వీడియోస్ తీసుకున్న తర్వాత ఇంకా కేక్ అవి తినేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా రిటర్న్ అంటే మాకు స్పెషల్గా ఇచ్చారనమాట. బాగా క్లోజ్ ఉన్న వాళ్ళకి స్పెషల్గా కొన్ని చాక్లెట్స్ అయితే ఇచ్చారు. భలే ఉన్నాయి అవి.
ఎక్కడ తీసుకున్నారో అడిగి ఇంకా మా చిన్నోడికి తీసుకోవాలి, పెద్దోడికి చిన్నోడికి. అంటే ఓన్లీ క్లోజ్ ఉన్న వాళ్ళతో, అందరికీ కాదండి. నాకు పైన అమ్మాయికి ఇచ్చారనమాట. బాగున్నాయి కదా మోడలు, రిటర్న్ గిఫ్ట్ టైప్ అనమాట. మా వాళ్ళకి పండగ ఇంకా అలా చాక్లెట్లు అవన్నీ ఇస్తే ఫుల్ హ్యాపీగా ఉంటారు. ఇంకా చూస్తున్నారు అన్నీ ఒకేసారి మింగేద్దామా అని. నేను మాత్రం గట్టిగా వార్నింగ్ ఇచ్చాను, ఒకేసారి తినకూడదు, రోజుకొకటి తినాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకుని. చూద్దాం మన మాట వింటారో లేదో, పిల్లలు వినరు కదండి. ఈయనైతే ఈరోజు లేటుగా వచ్చారండి ఆఫీస్ నుంచి, 12:30 1 గంటన్నర అయిపోయింది. నాకు అసలు నిద్ర లేదు. ఇంకా అలాగే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. పిల్లల్ని పంపేసరికి నీరసం వచ్చేసి కొంచెంసేపు పడుకున్నాను అనమాట. నిద్ర లేకపోతే తిండి తినకపోయినా ఉండగలం, కానీ నిద్ర లేకపోతే అసలు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది అనమాట బాడీ అనేది. అయితే నేను ఒక్కొక్కటే చాక్లెట్ ఇస్తాను, తర్వాత అనేది దాచుకోవాలి. ఒకటి బ్లూ కలర్, ఒకటి రెడ్ కలర్ ప్యాకెట్ అండి. ప్యాకెట్స్ బాగున్నాయి కదా, నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. అలా క్లోజ్ ఉన్న వాళ్ళకి ఇచ్చారనుకోండి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అంటే మనకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. అంటే అందరి ముందు కూడా ఇవ్వలేదులేండి, సీక్రెట్గా కవర్లో పెట్టించారు. మళ్ళీ వేరే వాళ్ళు ఎవరు లేరు అక్కడ, పిల్లలే ఉన్నారు. వాళ్ళు అనుకుంటారు కదా వీళ్ళకి ఇచ్చారు మనకి ఇవ్వలేదని. నాకైతే ఇది బాగా నచ్చినాయి. ఫ్లవర్ టైప్ పైన వచ్చేసి ఫ్లవర్ టైప్ ఉందన్నమాట. ఇంకా పిల్లలకు ఒక్కొక్కటి ఇచ్చేసి అన్నం తినిపించేస్తే అన్నం తినలేదు, ఎందుకంటే అక్కడ కేకు జ్యూస్లు అవన్నీ తాగేసి తినలేదు. నేను కొంచెం తిని పడుకున్నాను, కానీ నిద్ర పట్టలేదు నేను ఇంకా రాలేదంటే అని. మళ్ళీ 12 మెలుకో, అంటే 12 చూసేసరికి 12 అయింది. మళ్ళీ ఫోన్ చేసి లేట్ అవుతుంది పడుకో అంటుంటే నిద్ర పట్టదు కదా, 1 అయిపోయింది అనమాట వచ్చేసరికి. ఇంకా మనం రెగ్యులర్ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. నాకైతే ఈసారి కరెక్ట్గా దొరికిందండి సైజ్ అనేది. ఒక సిస్టర్ నా బాగా తట్టుకోలేక, అక్క ఒక పని చేయండి అక్క, ఈ బొమ్మకి కొలత తీసేసి మీరే బ్లౌజ్ కుట్టి వేయండి అక్క, అప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది. అంటే ప్రతిసారి నేను బాధపడుతూనే ఉంటానన్నమాట, అయ్యో ఈ బ్లౌజ్కి తగ్గట్టు దొరకలేదే, అదే ఈ బొమ్మకి తగ్గట్టు బ్లౌజ్ రాలేదే, ఇన్ని రోల్ అయిపోయింది. అంటే కొన్ని వీడియోస్లో చూస్తూ ఉంటాను కదా, కరెక్ట్గా కుదిరిపోతుంది. ఇంత కరెక్ట్గా ఎలా కుదిరిందబ్బా, మన బ్లౌజులు అలా వస్తాయా లేదంటే వీళ్ళు కుడతారా అలాగని డౌట్ వస్తుంది అనమాట. ఫైనల్గా అయితే నాకు ఒక బ్లౌజ్ వచ్చింది కరెక్ట్ ఫిట్టింగ్. చూడండి అసలు ఇది బొటిక్ కాదు, మాస్టర్ కటింగ్ చేశానండి. మన వాళ్ళ కోసం అడిగారనమాట, ఫార్ములా తోటి మాస్టర్ కటింగ్ చూపించండి అక్క అని. అందుకని ఇది కట్ చేసి చూపించాను మన వాళ్ళకి. వీడియో పెట్టాలి, భయపడిపోతారండి వీళ్ళు. ఏంటంటే కొంచెం ఫార్ములా వాడాలంటే చాలు, అమ్మో చాలా కష్టంగా ఉంది నీ ప్రాసెస్ అంటారు, కానీ నేర్చుకుందామని అనుకోరు. చాలా మట్టుకి అదే ఉంది, కానీ భలే వచ్చింది ఫిట్టింగు. ఎంతైనా ఫార్ములా అంటే ఫార్ములా అయ్యండి, బాడీని బట్టి ఫార్ములా ఇస్తే ఫిట్టింగ్ బాగా వస్తుంది. ఈ సైజ్ అనమాట ఇది, ఈ బొమ్మ సైజు. సో దీనికోసం నేను 1 మీటర్ లైనింగ్ తీసుకున్నానండి. స్టార్ట్ చేశాను, ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత స్నానాలు చేసేసి ఇంకా కొంచెం ఐరన్ చేసుకుని ఈ బ్లౌజ్ కట్ చేసుకోవాలి. 2 బ్లౌజులు కట్ చేసి కుట్టానండి, నీరసం వచ్చేసింది దెబ్బకి. ఇంకా పిల్లలు వచ్చేసారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను. అంతసేపు నాకు ఇంకా దీంతోనే సరిపోతుందండి, ఇంట్లో పనులతోనే. ఇంట్లో పనులు అయ్యేసరికి 11 అయిపోతుంది. ఆ బట్టలు ఉతుక్కుని ఇవన్నీ చేసుకునేసరికి 11. ఇంకొక అరగంట సేపు రెస్ట్ తీసుకుని ఏదైనా నానబెట్టుకుని, అంటే లైనింగ్ నానబెట్టి ఆరబెట్టుకునేసరికి 12. ఇంకొక 5 నిమిషాలు అలారం అవుతుంది. ఇంకా నేను ఇంకా స్కూల్కి పరుగు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అన్నాలు తినిపించడాలు, అప్పుడు స్టార్ట్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి మనకి నేను ఈసారి ఇలా షూట్ చేశానండి, ఎందుకంటే మొన్న వీడియో షూట్ చేసినప్పుడు తల అడ్డొచ్చేసింది, జుట్టు అడ్డొచ్చేసింది, మొత్తానికి నేనే అడ్డొచ్చేసినట్టు అయిపోయింది. ఇలా అయితే బాగోదు కదా, చూసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మన వాళ్ళకి కాన్సన్ట్రేషన్ మిస్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ పెట్టానమాట. ఈసారి అయితే బాగానే ఉంది. మన వాళ్ళు ఎవరు, చాలామంది కామెంట్ చేశాను ఎలా ఉంది పొజిషన్ అని చెప్పండి అని, ఎవ్వరు కామెంట్ రిప్లై ఇవ్వలేదు. నేను వీడియోలో చెప్పాను అనమాట, ఈసారి నేను పొజిషన్ మార్చాను చూడండి మీకు ఎలా నచ్చింది అని, కానీ రిప్లై ఇవ్వలేదు. నాకు అదే బాధ అనిపిస్తుంది కొంచెం. అడిగినప్పుడు అంటే ఇవ్వాలని ఏం లేదులేండి, కానీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఇలా పెట్టి షూట్ చేశాను అనమాట. నాకైతే నచ్చింది, ఎందుకంటే చేతులు కానీ ఏమి అడ్డు రాలేదు, కరెక్టే కనిపించింది. ఇంకొక బ్లౌజ్ అండి ఇది. ఈ బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజే, మొత్తం బొటిక్ లెవెల్లో కుట్టాలన్నమాట. అంటే మన వాళ్ళు అడుగుతున్నారు. ఇదిగోండి ఇన్విజిబుల్ పైపింగు, హ్యాండ్ దగ్గర ఇన్విజిబుల్, దీనికే పోట్లీ బటన్స్కి వెళ్ళాను అనమాట. చూసారా, మొత్తం కూడా ఫినిషింగ్ అయితే వేరే లెవెల్. నన్ను అడుగుతూ ఉంటారు, ఎందుకక్క నువ్వు బొట్టికి లెవెల్లో కుట్టవు, మామూలుగా ఎందుకు కుట్టేస్తావు. మనకి ఇచ్చే డబ్బులకి ఇంకా అనకూడదు, కానీ ఏ 6 నెలలకు వస్తాయి డబ్బులు, ఏమన్నా అంటే ఇంక మొహమాటాలు. పైగా మనకేమో వీడియోలు ఇంపార్టెంట్ కదా,
చాలామంది యూట్యూబర్స్ ఏం చేస్తారంటే వీడియోస్ కోసం ఎవరు పెట్టరండి, వాళ్ళు కుడుతున్నారు కాబట్టి వీడియో పెట్టేవాళ్ళు. కానీ నేను మాత్రం వీడియోస్ కోసం మాత్రమే టైలరింగ్ చేసేది. సో హ్యాండ్స్ దగ్గర అంతా కూడా కరెక్ట్గా ఐరన్ చేసేసాను. ఐరన్ చేసేసి ఇప్పుడు బొమ్మకు వేసాను అనమాట. కొంచెం లూజ్ వచ్చింది ఎందుకో మరి, ఇది బోట్ నెక్ కదా. డీప్ నెక్ బ్లౌజ్ అయితే సేమ్ సైజే, ఆ సైజు ఈ సైజు ఒకటే. కొద్దిగా అంటే నేను వెనకాల బటన్స్ అవి ఏం పెట్టలేదులేండి, అందుకని లూజ్ వచ్చినట్టుంది. ఇదంతా కూడా ఇన్విజిబుల్ పైపింగ్ అండి, వెనకాల నెక్కి అంతా కూడా మన వాళ్ళు అడిగారని చెప్పేసి. లేదంటే ఈ టైప్లో కుడితే 350 తీసుకుంటారు తెలుసా, నేను ఇంకా తక్కువే తీసుకుంటాను. వెనకాల కీ హోల్ అనమాట. ఇప్పుడు బటన్స్ పెట్టాలి, బటన్స్ పెట్టి ఇదిగోండి ఇలా వేసాను. వెనకాల టైట్గా పట్టుకుని పిన్స్ పెట్టాలన్నమాట. ఇంకా కుట్టాల్సినవి ఏమున్నాయి ఏంటనేది అన్నీ ఓపెన్ చేశాను. మనకి మామూలుగా లేవు, ఎక్కడ చూసినా కూడా కుట్టాల్సినవే ఉన్నాయి. అబ్బా ఇప్పుడు కుట్టాలి బో, ఇవన్నీ లేట్ అయిపోతుంది. వీడియోస్ పెట్టేసరికి టైం పట్టేస్తుంది అనమాట. పైగా హాఫ్ డే స్కూల్స్ కదా, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇది ఒక మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు, మళ్ళీ ఇంకొక మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు. అన్ని మెజర్మెంట్ బ్లౌజులు ఇచ్చేసరికి ఇదేమో ఫ్రంట్ డీప్ నెక్, వెనకాల బోట్ నెక్ అనమాట. కానీ మనమేమో ఫ్రంట్ బ్యాక్ కూడా బోట్ నెక్కే పెట్టాలి. కొలతలు మార్చాలన్నమాట. అసలు వీళ్ళది ఎలా ఉంది ఏంటనేది చూస్తున్నాను. స్కాన్ చేసేస్తానండి, నాకు బ్లౌజు హ్యాండ్కి రాగానే స్కాన్ చేసేస్తాను అనమాట. అసలు ఎలా వస్తుంది ఏంటి, ఫిట్టింగు ఎలా ఇవ్వాలి మనము, అలా వాళ్ళు ఎలా కుట్టారు, మనం ఎలా కుడితే పర్ఫెక్ట్గా వస్తుంది ఏంటనేది. ఇంకా ఉన్నాయండి. ఆ గ్రీన్ కలర్ బ్లౌజ్ని చూసారా, అది వర్క్ బ్లౌజ్ అనమాట. కటింగ్ పెట్టాను, స్టిచ్చింగ్ పెట్టాలి. ఎంతమంది ఎదురు చూస్తున్నారో, ఎందుకంటే అంత దారుణంగా ఉంది ఆ బ్లౌజ్ కటింగ్. నేను ఎలా స్టిచ్ చేస్తాను ఏంటనేది ఈగర్గా చూస్తున్నారనమాట. ఇవన్నీ కవర్లు, నార్మల్ కవర్లు. ఇదేమో బ్లౌజు, ఇది దీనికోసం అనమాట. ఇవి రెండు నేను ఇందాక ముందు చూపించాను చూసారా, అవి కట్ చేయడానికి తీస్తున్నాను బయటికి. ఇంకా వంటలోకి వెళ్ళిపోదాం. టీ అయితే పెట్టేశాను. కర్రీ ఏమో ఆలు బఠానీ చేస్తున్నానండి, కానీ అంతా మిగిలిపోయింది. ఎంత బాధ అనిపించింది. మధ్యాహ్నం రాలేదు ఈయన, మళ్ళీ నైట్ కూడా రాలేదు. కర్రీ ఏమో అన్నిసార్లు తింటే నడువు నొప్పి వస్తుందండి. ఆలు కర్రీ నేను ఎన్నిసార్లు తిన్నాను, మార్నింగ్ మధ్యాహ్నం తిన్నాను, మళ్ళీ నైట్ కూడా తిన్నాను ఉండిపోయిందని. మళ్ళీ నడుము పట్టేస్తుంది అనమాట. ఆలు ఎక్కువ తినకూడదంట కదా, వాతం చేస్తుంది అంటారు కదా, అందుకునే. ఫస్ట్ అయితే ఆనియన్స్ అన్నీ ఫ్రై చేస్తానండి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసేసి, తర్వాత బఠానీలు ఆలు వేసాను. బౌల్డ్ కర్రీ పాడేయాల్సి వచ్చింది. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మళ్ళీ నేనే తినాలి, ఎందుకులే అని పాడేశాను. మనసు చాలా బాధ అనిపించింది. అన్నీ వండాం కదా, వండినవి ఇంగ్రీడియంట్స్ అవన్నీ కచ్చే కదా. ఈ సమ్మర్ వచ్చిందంటే ఇది ఈ మెయిన్ వచ్చేసి ఈయనతోనే ఒకసారి వస్తారు, ఒకసారి రారు. బౌల్ వేస్ట్ అయిపోతుంది వంట. ఆయనకే తెలీదు. మీరందరూ చాలామంది కామెంట్ చేసేవాళ్ళు, ఒకసారి అడగండి, అడిగి అప్పుడు వస్తున్నారో లేదో తెలుసుకుని అప్పుడు వంట చేయండి సిస్టర్ అండి. ఆయనకే తెలియదండి. అప్పటికప్పుడు ఏదైనా మీటింగ్ ఉంటే ఆగిపోతారనమాట. వస్తానని చెప్తారు 1 అవర్ ముందు, తర్వాత రావట్లేదని చెప్తారు, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. అలా వేస్ట్ అయిపోతుంది రైస్ అనేది. ఇంకా కొంచెము బాగా ఫ్రైడ్ ఆనియన్స్ టైప్లో ఫ్రై చేశాను, బాగుంది టేస్ట్ అనేది. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. కానీ చిన్న ఆయన ఈ మధ్యన బాగా సతాయిస్తున్నాడు, తినట్లేదు, సన్నగా అయిపోయాడు. అన్నం తినకుండా ఫ్రూట్స్ అని ఇవన్నీ దానికి ఇష్టం చూపిస్తున్నా. ఫ్రూట్స్ తినచ్చు, కానీ అన్నం కొన్నంత రాదు కదా, ఎంతైనా కడుపు నిండదు కదా ఎంత ఫ్రూట్స్ తిన్నా. ఇంక ఇలా తినేస్తున్నారని నన్ను అయితే పిల్లలు. పెద్ద ఆయన తింటున్నాడు కానీ చిన్న ఆయన తినట్లేదు అనమాట. ఈ సమ్మర్ కదా, జ్యూసులు తాగించాలి. జ్యూసులు చేసి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఆలూలు వేసేసాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్లు అవి ఏం వేయలేదండి, సమ్మర్ కదా, ఊరికే ఎందుకు మసాలాలు అని చెప్పేసి. కొంచెం గరం మసాలా వేసాను అంతే, టేస్ట్ బాగుంటుందని. ఈ కర్రీ పూరీలోకి చపాతీలోకి సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. కానీ చపాతీలు సమ్మర్ కదా మరి, చేస్తే హీట్ అవుతుంది, అందుకని చెప్పేసి చేయలేదు. ఇంకా ఈయనకి టీ ఇచ్చేసి కర్రీ చేసేయాలి. కర్రీ చేసేసి ఇంకా ఇంట్లో పనులు స్టార్ట్ చేసుకోవాలి. ఇవన్నీ అయిన తర్వాత మన స్టిచ్చింగ్ అలా ఉంటుంది అనమాట. రోజు విసుగు అనేది రాదా అక్క అని అడుగుతారు. ఇప్పుడు విసుగు వస్తే మనం దేన్ని సాధించలేమండి. విసుగు అనేది వస్తుంది, కానీ మళ్ళీ దాన్ని మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలన్నమాట. అలాగా ఈ ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఆలూలు బఠానీలు అన్నీ వేసేసి
మళ్ళీ మగ్గ పెట్టేసాను. ఇంత పెద్ద ఆలులు కొయ్యకక్క అని అనక్కని. మా వాళ్ళకి ఏంటంటే పెద్ద పెద్ద కనిపిస్తే ఆలులు తినడానికి బాగుంటుందన్నమాట వాళ్ళకి. చిన్నగా చేశాననుకోండి మెత్తగా అయిపోతుంది ఉడికేసరికి, ఇంకా చిన్నగా అయిపోతుంది. వీళ్ళకి ఇంత ఇంత ఇష్టపడతారు. బఠానీలు భలే పనిచేసినాయండి. అప్పుడే 1 మంత్ అయింది తెచ్చి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను డబ్బాలో వేసేసి. భలే ఈ టిప్ అయితే బాగా ఉపయోగపడింది నాకైతే. ఒక సిస్టర్ అన్న డీప్లో పెట్టేసుకోండి అక్క అని. ఈరోజు ఇంకా అయిపోయింది అనుకుంటా సీజను, ఇంకా రావట్లేదు, మళ్ళీ నెక్స్ట్ ఇయరే అనుకుంటా. ఈసారి ఒక 3 కేజీలు తెచ్చేసుకుని మొత్తం తీసేసి డబ్బాలో పెట్టేసుకుని, అదే మనకి జిప్ బ్యాగులు ఉంటాయి కదా, దాంట్లో పెట్టేసుకుంటే స్టోర్ అయిపోతాయి మంచి చక్కగా. నేను అదే అనుకుంటున్నా. ఇలాంటివన్నీ కూడా జిప్ బ్యాగ్లో పెట్టేసుకుంటే ఎన్నాళ్ళైనా బాగుంటాయని. అయితే దోశలు వేయాలండి. భలే వచ్చినాయి. నేను చెప్పాను కదా ముందు వీడియోలో, కొంచెం ఇడ్లీ పిండి కలిపితే క్రిస్పీగా వస్తాయని. కొంచెం ఇడ్లీ పిండి కలిపాను. ఈ పిండి మళ్ళీ మర్నాడు కూడా వచ్చింది. అంటే సండే నైట్ తెచ్చారండి ఇడ్లీ పిండి, దోశల పిండి 2 తెచ్చామన్నాను బయట నుంచి. అదే మా ఇంటి దగ్గర ఉంటుంది కదా ఓల్డ్ హౌస్ దగ్గర. అయితే తీసుకొచ్చారు. తీసుకొస్తే ఇడ్లీ పిండి అయిపోయిందిలేండి, కొంచెం ఉంచాను కావాలనే దోశలకు వేయటానికి, కలపడానికి అనమాట. ఇడ్లీలో ఒక రోజుతో అయిపోయింది పిండి. దోశల పిండి కలిపాను కదా, ఇప్పుడు దోశలు వచ్చినాయి. నెక్స్ట్ డే పొంగనాలు వచ్చినాయి. భలే పనిచేస్తుంది. అంటే మనకి 120 రూపాయలతోటి 3 రోజులు టిఫిన్ తినచ్చు. అంటే 40 రూపాయలు అయింది ఒక్కొక్క రోజు. కానీ ఎప్పుడు ఇడ్లీ దోశలే కాదు తినం కదా, ఉప్మాలు చేసుకోవాలి, అదే మనకి పొంగల్ చేసుకోవాలి, అన్నీ ఉంటాయిలేండి. సో ఇప్పుడు ఇలా ఫ్రై చేసేసి క్రిస్పీగా వచ్చేస్తుందండి, చాలా బాగుంది. కర్రీ కూడా రెడీ అయిపోతుంది. పక్కన నీళ్ళు కూడా పెట్టాను, వేడి నీళ్ళు పిల్లలకి స్నానాలకి. ఇంకా వేడి నీళ్ళు పెట్టట్లేదులేండి, హీట్ అయిపోతుంది కదా బయట, ఫుల్ హీట్గా ఉంటుంది. ఇంకా ఈ రోజుతో లాస్ట్. తాగడానికి మాత్రం ఖచ్చితంగా వేడి నీళ్ళు పెడతాను. చల్లార్చిన నీళ్ళే తాగుతాం మేము, కాచి చల్లార్చిన నీళ్ళు అనమాట. లేదంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అప్పుడే 6-7 ఇయర్స్ నుంచి మేము అలాగే చేస్తామండి. అమెజాన్లో బుక్ చేశారండి వేడి నీళ్ళు అవ్వడానికి ఒక డబ్బా, చిన్న స్టీల్ది. అయితే అందరూ ఏమన్నారంటే అలాగా కాగి నీళ్ళు తాగకూడదు, మంచిది కాదు హెల్త్కి, అంటే కరెంట్తో వేడైన నీళ్ళు కదా. ఇంకా పక్కన పెట్టేసాం. ఇల్లు ఖాళీ అయినప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేసాం అన్నమాట, కావాలంటే వాడుకోమని వేడి నీళ్ళు. అందుకని ఇంకా స్టవ్ మీదే పెట్టేస్తున్నాను. నిజంగా స్టవ్వే బెస్ట్. అవన్నీ కరెంటువన్నీ కూడా చాలా డేంజరు, పైగా లోపలికి వెళ్ళిన తర్వాత అంత మంచిది కాదంట. ఇంకా కర్రీ కూడా మగ్గిపోయిందండి. కారం వేసేసి కొంచెం గరం మసాలా వేసాను. కారం 2 టేబుల్ స్పూన్లు వేసాను. భయపడ్డాను, అయ్య బాబోయ్ ఎక్కువైపోయిందేమో, తింటారో తినరని. కానీ సరిపోయింది, ఎందుకంటే మనకి పొటాటోలు కొంచెం స్వీట్గా ఉంటాయి కదా, ఈ కారానికి సరిపోయింది అనమాట. సో ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గిపోయిన తర్వాత నీళ్ళు వేసేసి ఉడకపెట్టేసి దగ్గరికి అయిపోయిన తర్వాత దింపేశాను. ఇంకా పిల్లలు కూడా టిఫిన్ పెట్టేసి వాళ్ళని కూడా స్కూల్కి అయితే పంపించేశాను. ఎగ్ దోశ వేశానండి తర్వాత, అది వీడియో షూట్ చేయలేదు. ఈయనకి ఇష్టం ఎగ్ దోశ, చిన్నోడు కూడా ఇష్టమే. ఇంకా వాళ్ళందరికీ వేసాను. నేను అంత ఇదిగా ఏం తిన్నాను, ఎగ్ దోశ అంటే మరి అంత ఖచ్చితంగా తినాలని ఏమి ఉండదు, నాకు అంత ఇష్టం ఉండదు. నేను మామూలుగానే వేసుకున్నాను అనమాట. ఇలా ఒక 4 దోశలు వేసేసి ఇంకా పిల్లల్ని పంపించేశాను. ఇక్కడ కూడా బాగా మగ్గిపోయిందండి. ఇంకా అన్నం ఉడికిపోయిందిలే ముందే. స్టీల్ది కొన్నావు కదక్క, ఎందుకు వాడట్లేదు రైస్కి అని అడిగారు. అంటే అది కొంచెం పెద్దగా ఉందండి. అంటే వండుతున్నాను అప్పుడప్పుడు, ఏంటంటే దాంట్లో ఏమైనా ఉంటే కనుక, రైస్ ఉంటే, నైట్ రైస్ ఉంటే మళ్ళీ వేరేది ఎందుకు అటు ఇటు తిప్పడం అని చెప్పేసి వండుతున్నాను అనమాట. ఇది వాడుతున్నాను. మీరు కావాలంటే కొన్ని చిన్నది కూడా ఉంటుంది, పెద్దవి కూడా ఉంటాయి. పెద్ద ఫ్యామిలీస్కి అయితే ఇంకా బాగుంటుంది అనిపించింది నాకైతే. ఎక్కువ వెడల్పు ఉందన్నమాట, గిన్నెలా ఉంది. ఇదంతా అయిపోయిన తర్వాత వాటర్ వేసేసానండి. వాటర్ వేసేసి కొంచెం ఎక్కువ వేసాను, ఉడకాలి కదా మరి బఠానీలు కూడా అని. అంతే, మీడియం ఫ్లేమ్ మీద పెట్టేస్తే ఉడికిపోయింది చక్కగా. చపాతీలోకి భలే టేస్ట్ ఉంటుందండి, అసలు చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పిల్లలు కూడా ఎగ్ దోశ వేసాను. వీళ్ళకి ఆఫ్ వేసాను, మళ్ళీ ఎక్కడ అరగదో అని. ఇదేమో ఒక హ్యాండ్ తోటి వీడియో పట్టుకున్నాను, అది కెమెరా, ఇంకొక హ్యాండ్ తోటి కట్ చేస్తున్నాను కాబట్టి మీకు వచ్చి రాని వాళ్ళు కట్ చేసినట్టే ఉంది. ఇక్కడే కట్ చేసుకుని వెళ్ళాలండి. వాళ్ళు ఎదురుగుండా కట్ చేసామంటే నాకు ఎక్కువ వచ్చింది, అన్నకి తక్కువ వచ్చింది, ఇది ఎక్కువ వచ్చింది అంటారు. అందుకని ఇక్కడే కట్ చేసుకుని వెళ్ళాలి. ఇంకో బనియన్స్ కొన్నాను మొన్న, మా వాడికి బోల్ ఇష్టం, బనియన్ కొను అంటే మొన్న మార్కెట్లో తెచ్చాను. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.